ఏపీ మాజీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. జూలై 4 నాడు గల్లంతైన మత్స్యకార కుటుంబీకులను పరామర్శించనున్నారు. బోటు బోల్తా పడి 6 గల్లంతు కాగా ఇప్పటికీ మత్స్యకారుల ఆచూకీ దొరకలేదు. జబ్బార్పేటలో మత్స్యకారులు ఇళ్లకు జగన్ వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ విశాఖలో పర్యటించనున్నారు. జూలై 4 నాడు గల్లంతైన మత్స్యకార కుటుంబీకులను పరామర్శించనున్నారు. బోటు బోల్తా పడి 6 గల్లంతు కాగా ఇప్పటికీ మత్స్యకారుల ఆచూకీ దొరకలేదు. జబ్బార్పేటలో మత్స్యకారుల ఇళ్లకు జగన్ వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. కావ్య, ఏదైతే విశాఖపట్నంలో బోటు గల్లంతు కావడం దాదాపు ఒక జూలై 4వ తారీఖునైతే బోటు గల్లంతు కావడంతో మత్స్యకారులు 7 అయితే గల్లంతు కావడం, అందులో ఒక వ్యక్తి కర్రీ చిన్న అనే వ్యక్తి బోటు ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక్కలే బయటపడటం, మిగతా 6 కూడా అక్కడికక్కడే గల్లంతు కావడం, ఇప్పటి వరకు కూడా వారి యొక్క ఆచూకీ అయితే లభ్యం కాకపోవడంతో స్థానికంగా మత్స్యకారులు వారి యొక్క కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ అయితే రాలేదని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు అలానే ప్రభుత్వం నుండి కూడా రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో 72 గంటల రెస్క్యూ ఆపరేషన్ చేసినా కూడా వారి యొక్క ఆచూకీ లభ్యం కాకపోవడంతో దాదాపు వాళ్ళంతా కూడా నిరాశను అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ప్రభుత్వం నుండి కూడా 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబానికి, బాధిత కుటుంబాలకు అయితే అందించడం కూడా జరిగింది. కానీ ఇదంతా అయినా కూడా ప్రభుత్వం నుండి సరైన స్పందన లేదని చెప్పేసి అయితే వైసీపీ మొదటి నుండి కూడా ఆరోపిస్తుంది. మొదటి 20 గంటల్లో రెస్క్యూ టైం సరిగ్గా పనిచేసి ఉండుంటే వారి యొక్క కనీసం వారి యొక్క బాడీస్ అయిన మృతదేహాలైనా దొరికేవి. కానీ ప్రభుత్వం నుండి ఈ యొక్క సమన్వయ లోపంతోనే వీళ్ళంతా కూడా పూర్తిగా బోల్తా కొట్టిన వాళ్ళు కూడా, గల్లంతైన వారు కూడా బయటికి రాలేని పరిస్థితి ఉందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. అందుకు అనుగుణంగానే రేపు బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం జబ్బూరుపేటలో అయితే మత్స్యకారులకు సంబంధించిన వారి యొక్క కుటుంబాలు ఉన్నాయి. ఆ 6 గల్లంతైన కుటుంబాలను కూడా అలానే కర్రీ చిన్నాను కూడా పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయితే విశాఖ నగరం రేపు ఉదయం దాదాపు 10 గంటల 30 సమయంలో అయితే విశాఖ నగరం అయితే చేరుకుంటారు. 10 గంటల నుండి 11 వరకు కూడా ఎయిర్పోర్ట్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇక్కడ విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ బిసైడ్ లో ఉన్న యొక్క జబ్బారిపేటకి అయితే చేరుకోవడం అయితే జరుగుతుంది. 11:30 నుండి 1 గంట వరకు కూడా వారి యొక్క కుటుంబాలకు అయితే పూర్తిగా వాదార్చి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం పైన అయితే డిమాండ్ పెంచేందుకు రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పేసి అయితే ఇక్కడ వైసీపీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. ఏదేమైనా సరే ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెరుగైన సమయంలో అయితే ఆచూకీ లభ్యం చేసేందుకు గోల్డెన్ అవర్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలోనే రెస్క్యూ టీం చేసి ఉండుంటే ఈ ఘటనలో కొంతమంది అయినా సరే బయటికి మృతదేహాలనైనా వెలికి తీసే అవకాశం ఉండేది. కానీ రెస్క్యూ సరిగ్గా జరగకపోవడం వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి అయితే వైసీపీ వర్గాలు అయితే వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయితే విశాఖ నగరం వచ్చి వారి యొక్క బాధిత కుటుంబాలకైతే ఓదార్చే పరిస్థితి కనిపిస్తుంది. కావ్య. Right, thank you Surya Prakash, thank you for the updates.